ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరి ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల గురించి దేవుడు మాట్లాడమని ప్రేరేపణ ఇచ్చాడు. సో నా ప్రియమైన యవనస్తులారా, ఒకసారి మనము కొన్ని విషయాలను నెమరు వేసుకుందాం, గుర్తు చేసుకుందాం. చాలా వరకు యవనస్తులు ఏమంటూ ఉంటారంటే, నా లైఫ్ నేను ఎలా జీవిస్తే ఎవరికెందుకు, మీరేమైనా తెచ్చిపెడుతున్నారా, నేను ఇలాగే బ్రతుకుతాను, నేను ఇలాగే జీవిస్తాను, ఇలాగే ఉంటాను, ఎవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదని మొండిగా ఆరోగెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఎవరు తెచ్చిపెడుతున్నారు? మీ పేరెంట్సే కదా. మీ తల్లిదండ్రులు కష్టపడి వారు ఉద్యోగాలను సంపాదించుకొని లేదా దొరికిన పనులను చేసుకుంటూ వారు కష్టాన్ని మరి వారు చేస్తూ నీకు ఇస్తున్నటువంటి ఆ డబ్బును, నీ ఖర్చులకు ఇస్తున్నటువంటి డబ్బును, లేకపోతే నువ్వు ఏదైనా ఒకటి ప్రయోజకుడిగా కావాలి అనుకొని వారు నీ మీద పెడుతున్న పెట్టుబడిని ఏ విధంగా నువ్వు వాడుతున్నావు, ఎటువైపుగా ఖర్చు చేస్తున్నావు, ఆ డబ్బునంతటిని కూడా ఎన్ని పాపిష్టి పనుల గురించి నువ్వు వాడుతున్నావు, అసలు డూ యూ హ్యావ్ అన్ ఐడియా? కనీసం ఆలోచన ఉందా? కనీసం గుర్తిస్తున్నామా? నేను ఎటు ఖర్చు పెడుతున్నా, ఎలా నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నా, నా తల్లిదండ్రులు కష్టపడుతున్నారే, నేనేంటి అనేది ఏ రోజన్నా గుర్తు చేసుకున్నావా? ఒకవేళ చేసుకోకపోతే నా ప్రియమైన యవనస్తురాల, ఇదిగో దేవుడు చక్కటి మాటలు బైబిల్లో రాయించాడు. చూద్దామా? లామెంటేషన్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనంలో ఇంగ్లీష్లో చాలా బాగుంది. చూడండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ దట్ హీ షుడ్ బేర్ ద యోక్, ఆర్ ఇంకొక విధంగా ఏం రాయబడిందంటే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ దట్ హీ షుడ్ బేర్ ఆఫ్ గాడ్లీ డిసిప్లిన్ ఇన్ హిజ్ యూత్. యవ్వన ప్రాయములో దేవుని యొక్క శిక్షణకు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ పొందుకోగలిగితే, ఆ కింద చదివితే చాలా చక్కటి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. సో నా ప్రియమైన యవ్వనస్తుడా, నీ యవ్వన కాలమందు, ఇన్ యువర్ యూత్, దేవుని యొక్క డిసిప్లిన్కి నువ్వు లోబడు. అలా కాకుండా నాకెవరు చెప్పేది, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఎవరో నాకు చెప్పాల్సిన పని లేదంటే ఖచ్చితంగా చాలా రాక్ బాటమ్కి పడిపోతావు. అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది, లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజే మేల్కో, దేవుని యొక్క శిక్షణకు లోబడు, దేవుణ్ణి అలౌ చేయి నీ జీవితంలోనికి. ఒకవేళ నువ్వు వాటి వైపుగా ఎక్కువ దృష్టి సారిస్తుంటే దేవుడికి ప్రార్థన చేయి. ఎందుకు నేను అటు వెళ్తున్నాను, దేవా నా లైఫ్లోకి రా, నన్ను మార్చు అని ప్రార్థన చేయి. ఈ వాక్యాన్ని అనునిత్యము నువ్వు రిఫ్లెక్ట్ చేయి, ధ్యానం చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.